మన ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏఐ చాట్బోట్ ఇన్ వెబ్సైట్స్. సో మన ఇప్పుడు ప్రెసెంట్ రియల్ టైమ్ వెబ్సైట్స్ అండి ఏఐ చాట్బోట్ అనేది ఇంటిగ్రేషన్ అవుతున్న ప్రతి వెబ్సైట్స్లో. సో మనం ఏఐ చాట్బోట్తోని మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఏఐ చాట్బోట్ని అడుగుతున్నాం వితౌట్ ఆస్కింగ్ పర్సన్. అండ్ నెక్స్ట్ మనకి ఫోన్ కాల్స్ కూడా ఏఐ చాట్బోట్స్ అనేవి చేస్తున్నాయి. సో మనకి ఏఐ చాట్బోట్స్ అనేవి 2025లో చాలా మెయిన్ రోల్ అయ్యింది అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో మనకి ఈ రెజ్యూమేస్లోకి మన ప్లేస్మెంట్స్కి ఏఐ చాట్బోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మనం ఖచ్చితంగా ఏఐ చాట్బోట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. సో ఈరోజు నేను ఒక ఏఐ చాట్బోట్ అనేది చూపిస్తాను ఎగ్జాంపుల్. సో ఇది నేను క్రియేట్ చేశాను. సో ఇది క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ నేను డిస్క్రిప్షన్లోని పెట్టాను వీడియోని. సో ఆ వీడియో చూస్తూ మీరు కూడా ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో నేను ఎలా క్రియేట్ చేశాను అనేది ఈ వెబ్సైట్ అనేది ఎలా వర్క్ అవుతుందని ఇక్కడ నీకు డెమో చూపిస్తాను. సో అప్పుడు మీరు ఇది చూసిన తర్వాత ఆ వీడియో ఓపెన్ చేసి మీరు కూడా ఇలాంటి ఏఐ చాట్బోట్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఇక్కడ టెస్ట్ యువర్ ఏజెంట్ అని ఉంది. సో ఇది క్లిక్ చేశాను. సో న్యూ చాట్. Hey, welcome to Navia's Cleaning. How can I help? సో ఇక్కడ క్వశ్చన్ అడిగింది. సో హలో, హే వెల్కమ్ టు నవ్యాస్ క్లీనింగ్, హౌ కెన్ ఐ హెల్ప్. సో మనం ఇది మనకి ఈ వెబ్సైట్ అనేది క్లీనింగ్ సర్వీసెస్. సో క్లీనింగ్ సర్వీసెస్ కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, వీక్లీ క్లీనింగ్స్ కావాలి, వీక్లీ ఆర్ మంత్లీ ఆర్ డైలీ. సో మనకి ప్రైజెస్ కావాలి. సో నేను ఇక్కడ ప్రైస్ అనేది అడుగుతాను. I understand you're asking about our weekly cleaning service prices. Is that correct? Yes. Okay, sure, to give you an instant quote, I just need the property type and size in square feet. Is the property a house or an apartment? House. And how many square feet is it? 130. One sec while I generate your quote. Based on your 1,300 square foot house, we can offer 4 different packages. Regular maintenance cleaning at $90, which covers standard weekly or bi-weekly cleaning. Deep cleaning at $150 for a more thorough top-to-bottom refresh. Move in, move out. Cleaning at $170 for preparing or cleaning after a home transition, and post-renovation cleaning at $200 for handling construction dust and debris. Please provide your name and phone number and I'll get one of the team to call you to find a time that works. సో మనకు ఒక కోట్ అనేది జనరేట్ అయింది. సో నేను మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత సో మనకి ప్రైజెస్ అనేది ఇచ్చింది, ఈచ్ ప్రైస్. సో ఈ ప్రైజెస్లో మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు కావాల్సింది నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అడిగింది. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఏ చాట్బోట్ అనేది ఈ డేటా ఇస్తే ఆ పర్సన్స్కి డేటా ఆ కంపెనీకి డేటా వెళ్తుంది కాబట్టి వాళ్ళు కాల్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో మీన్స్ యూజర్ అనే వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో ఇక్కడ నేను నేమ్ ఫోన్ నెంబర్ ఇస్తాను. సో నేమ్, సో ర్యాండమ్గా ఒక నేమ్ ఫోన్ నెంబర్ ఇచ్చాను. Okay, just quickly to confirm, your name is Rohit and your number is 24364748. Is that correct? Yes. Great, let me get that added into our system. All done. Thank you. సో ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎలా జరిగిందో చూపిస్తాను. సో ఇక్కడ నేను డేటా ఇచ్చాను కదా, నా నెంబరు, నా నేము. సో ఇది ఖచ్చితంగా వాళ్ళ డేటాలోనే సేవ్ అవ్వాలి. సో దీనికి నేను ఏం యూజ్ చేశానంటే make.com అని యూజ్ చేశాను. సో ఈ make.com ఏంటంటే మనకి గూగుల్ షీట్స్లో డైరెక్ట్గా డేటా అనేది వచ్చేస్తుంది. ఈ చాట్బోట్లో మనం ఇచ్చే డేటా అనేది ఈ గూగుల్ షీట్స్లోకి డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ అక్కడ యూజర్స్ అనే వాళ్ళు డేటా ఇస్తున్నారు. సో ఇక్కడ నేను రన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రన్ చేసుకున్నాను. సో ఇక్కడ నాకు డేటా అనేది చూపిస్తుంది. సో కొంత టైం పడుతుంది డేటా యాడ్ అవ్వడానికి. ఇది
ఎక్సెల్ షీట్. సో ఈ ఎక్సెల్ షీట్ని నేను అందులో పెట్టాను. సో డైరెక్ట్గా నాకు ఇక్కడ డేటా అనేది డిస్ప్లే అయిపోతుంది. సో యూజర్స్ వాళ్ళు ఇచ్చే డేటా అంతా ఈ ఎక్సెల్ షీట్లో డిస్ప్లే అయిపోతుంది. సో ఇక్కడ డేటా అనేది వచ్చింది. సో నేమ్, ఫోన్ నెంబర్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో నేమ్ అక్కడ నేను ఇచ్చిన రోహిత్ అండ్ ఫోన్ నెంబర్. సో ఇప్పుడు స్క్వేర్ ఫీట్ కూడా నాకు ఇచ్చింది. సో ఇప్పుడు ఈ డేటా అనేది నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ యూజర్కి నేను పర్సన్ని పంపించవచ్చు. ఆ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మనకి చాట్ బోట్ వల్ల ఏంటంటే ఇక్కడ మనకి పర్సన్స్ అక్కర్లేదు. డైరెక్ట్గా చాట్ బోటే యూజర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నేమ్, ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. సో డైరెక్ట్గా మనం పర్సన్స్ని పంపించవచ్చు ఆ ఫోన్ నెంబర్ ద్వారా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. సో మనకి ఇందులో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే వాయిస్ ఫ్లో అనే వెబ్సైట్. ఈ వాయిస్ ఫ్లో వెబ్సైట్లోనే మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఈ వాయిస్ ఫ్లో వెబ్సైట్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. సో మీకు వీడియోలో చూపిస్తారు. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ వీడియోని చూస్తూ మీరు ఈ వెబ్సైట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో జస్ట్ ఇక్కడ డెమో చూపిస్తున్నాను. సో క్లీనింగ్ వెబ్సైట్ని క్లిక్ చేస్తాను. ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. సో ఇది ఎలా క్రియేట్ చేశాను అనేది ఒకసారి మీకు డెమోగా చూపిస్తాను. దీనికి ఏం కోడింగ్ యూస్ అక్కర్లేదు. సో డైరెక్ట్గా మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వస్తే మనకి సరిపోతుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ ఐడియా ఉంటే సో మనం మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రన్ బటన్ క్లిక్ చేస్తాను. సో మనకి ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ మనం మొత్తం డేటా అనేది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా చూపిస్తారు ఆ వీడియోలో ఎలా ప్రాసెస్ అనేది. మీకు ఏపీఐస్ ఐడియా ఉంటే ఏపీఐస్ ఇంటిగ్రేషన్ అనేది చేస్తారు. సో ఇప్పుడు మనం ఒక డేటా వేస్తున్నామంటే దానికి ఆపోజిట్లో ఒక డేటా డిస్ప్లే అవుతుందంటే మనం ఏపీఐస్ అనేది వాడాలి. సో ఏపీఐస్ అనేది మనకి ఇందులో ఒక్కొక్క దాంట్లో ఇంపోర్ట్ చేస్తారు. సో మీకు వీడియో చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ దీనిలో మనం ట్విల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, మీన్స్ ఫోన్ కాల్స్. బట్ మన ఇది ఇండియాలో వర్క్ అవ్వదు. బట్ యూఎస్లో అయితే డైరెక్ట్గా ఇప్పుడు చాట్ బోట్ ఇప్పుడు ఎలా టెక్స్ట్ చేస్తున్నారో డైరెక్ట్గా అక్కడ ఏమవుతుందంటే ఫోన్ కాల్లో కూడా అదే డేటా అడుగుతుంది. బట్ మన ఇండియాలో మనకు ఫ్రీ ట్రయల్స్ ఉండవు. బట్ మీ ట్విల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం డేటా అంతా మీకు గూగుల్ షీట్స్ అన్ని ఇందులో కనెక్ట్ చేసుకున్నాక పబ్లిష్ కొడితే ఈ పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ అనేది ఇస్తుంది. సో ఆ కోడ్ని మీరు ఆ కోడ్ అనేది మీరు వెబ్సైట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ చేసిన ఒక వెబ్సైట్ ఉంది బ్యాక్గ్రౌండ్. ఈ చాట్ బోట్ అనేది క్రియేట్ చేసాము. ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఈ వెబ్సైట్ని మనం HTML, CSS, JavaScript వాడి క్రియేట్ చేసాము. సో డైరెక్ట్గా మనం VS కోడ్లోని HTML స్క్రిప్ట్, CSS అని క్రియేట్ చేసుకొని సో HTML ఫైల్లో మనం వెబ్సైట్ డేటా అంతా ఇందులో ఉంటుంది, వెబ్సైట్ కోడ్ అంతా. సో మనకి ఎక్కడ కావాలనుకుంటున్నామో ఆ చాట్ బోట్ అనేది ఆ చాట్ బోట్ని మనం ఇక్కడ ఆ చాట్ బోట్ కోడ్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ స్క్రిప్ట్ అని పెట్టి సో డైరెక్ట్గా మీకు పబ్లిష్ చేశాక ఒక కోడ్ ఇస్తుంది, స్క్రిప్ట్ కోడ్. ఆ స్క్రిప్ట్ కోడ్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి యాడ్ అయిపోద్ది. మీరు ఇప్పుడు గిటబ్లోకి పుష్ చేసుకొని పబ్లిష్ చేసుకుంటే మీకు ఇలా ఇక్కడ లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ లింక్ని మీరు మీ రెజ్యూమెస్లోకి, పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకుంటే మీకు చాలా మంచి వెయిటేజ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ.